అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటున్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించండు. అల్లాహ్ ఆమీన్. ఈరోజు నేను ఇస్లాంలో ఉన్నటువంటి ఒక పాఠాన్ని చదువుతూ ఉన్నాను. ముందుగా ఆ పాఠంలో ఉన్న ఒక 5 ప్రశ్నలు చెప్పి దాని తర్వాత ఈ యొక్క పాఠాన్ని చదువుతాను. ఆ 5 ప్రశ్నలు: ఇస్లాం అంటే ఏమిటి? రెండవ ప్రశ్న, మనందరి మేలు ఏ విషయంలో ఉంది? మూడవ ప్రశ్న, ఒకరిని కష్టాల్లో చూసి మీరేం చేస్తారు? నాలుగవ ప్రశ్న, ఎవరైనా మనకు మేలు చేస్తే మనం వారి పట్ల ఎలా వ్యవహరించాలి? ఐదవ ప్రశ్న, ఇస్లాంను అనుసరించే వారికి అల్లాహ్ ఏమని శుభవార్తనిచ్చాడు? ఇక తర్వాత మంచి ఆచరణ ఏది, చెడ్డ ఆచరణ ఏది? దీనికి సంబంధించి 8 ప్రశ్నలు. వాగ్దానం చేసి భంగం చేయటం మంచిదా చెడ్డదా? తప్పు జరిగిన వెంటనే పశ్చాత్తాప పడటం మంచి ఆచరణ లేదా చెడ్డ ఆచరణ? సత్యం పలకడం మంచిదా చెడ్డదా? ఇతరులకున్న మంచి వస్తువులను చూసి దురాశకు లోనవటం మంచి అలవాట చెడ్డ అలవాట? బంధువుల పట్ల మంచిగా మెలగటం మంచి అలవాట చెడ్డ అలవాట? అల్లాహకు తప్ప అంటే సృష్టికర్తకు తప్ప ఎవరికీ భయపడకపోవటం మంచి అలవాట చెడ్డ అలవాట? పెద్దలను గౌరవించకపోవటం, పిల్లలను ప్రేమించకుండా ఉండటం మంచి అలవాట చెడ్డ అలవాట? తనలోని ప్రత్యేకతల పట్ల గర్వపడకపోవటం మంచి అలవాట చెడ్డ అలవాట? దీని తర్వాత ఇక చివరిగా 4 బ్రాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీకు తెలిసిన ఇస్లాంను అనుసరించే వారి కొన్ని మంచి గుణాలను వ్రాయండి. ఉదాహరణకి సత్యసంధులు, పరిశుద్ధత పాటించేవారు, ఇలాంటివి ఏవైనా ఒక 4 విషయాలు చెప్పవచ్చు. ఇప్పుడు నేను పాఠాన్ని ఉన్నది ఉన్నట్లుగా చదివి వినిపిస్తూ ఉన్నాను. ఇస్లాం వల్ల మనకు చేకూరే లాభాలు. పాఠం పేరు: ఇస్లాం అంటే అల్లాహ్ ముందు తల వంచడం, ఆయన చెప్పింది వినటం. ముందుగా అల్లా అంటే అరబ్బీ భాషలో అల్లా అనే పదాన్ని తెలుగులో దేవుడు లేదా సృష్టికర్త అనే పేరుతో పిలుస్తాం. అరబ్బీ భాషలో అల్లా అని అంటాం. ఆ సృష్టికర్త ముందు తల వంచడాన్ని ఇస్లాం అని అంటారు. ఆయన చెప్పింది వినటం, ఆయన చూపిన దారిలో నడవటం, మనందరినీ ఆ దేవుడే సృష్టించాడు అని నమ్మటం, అన్ని వస్తువులని ఆయనే చేశాడు,